హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు రెసిపీ మజ్జిగ చారు. పెరుగుని బాగా గిల్లి కొట్టుకొని మజ్జిగలా ప్రిపేర్ చేసుకోవాలి. పాత రోజుల్లో అయితే కవ్వంతో చేసేవాళ్ళు. ఇప్పుడు అవంతా మారిపోయినాయి. ఇప్పుడు జ్యూసర్‌లొచ్చినాయి గదా! కవ్వాలతో పని లేదు. అలా గిల కొట్టుకున్న దాంట్లో ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. మనం ఇంకా చేయితో ఇలా ఇలా అనేస్తే అవి మొత్తం రెబ్బలు విడివిడిగా వస్తాయి. బావుంటది టేస్ట్. ఇలా కలిపెట్టుకున్న ఈ మజ్జిగని పక్కకు పెట్టేసుకొని మనము పోపుకి రెడీ జేసుకోవాలి. పోపు కోసము చెయ్యికెట్లా నెయ్యి అంటిందో చూడండి. పోపుకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఎండుమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. అవి గింజలొచ్చేటట్టు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనిపిస్తది. ఆయిల్ వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత ఎండుమిర్చెయ్యాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత పచ్చిమిర్చి. ఫస్టే జీలకర్ర, ఆవాలేస్తే త్వరగా మాడిపోతుంది. అందుకే నేను కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఏసిన. కరివేపాకు, అల్లం తురుము, 4, 5 మిరియాలు, కొంచెం పసుపు, ఫైనల్‌గా ఇంగువ. ఇలా ఈ పోపుని రెడీ చేసుకున్న తర్వాత, ఈ పోపుని మనం మన మజ్జిగ చారులో కలుపుకోవడమే. ఇవి పోపంతా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర. ఇది మజ్జిగ చారు. పాత రోజుల్లో ఫేమస్ ఇది. కొత్త వంటేం గాదు పాతది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.